కొరిసేపాడులోని వెలుగు కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయంపై సిబ్బందితో అడిషనల్ డిపిఎం మోహన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఏడాదిలో రైతులు ప్రకృతి వ్యవసాయం ద్వారా వరి సాగు చేసే బాధ్యత సిబ్బంది తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రైతుల కంటే ముందు సహాయ సిబ్బంది ప్రకృతి ద్వారా వరి పంట సాగు చేయాలని సూచించారు. రైతులు ఎవరైనా సమాచార హక్కు చట్టం వివరాలు అడిగితే తప్పనిసరిగా ఇవ్వవచ్చని మోహన్ తెలిపారు. ఓకే, ఈరోజు మనం ప్రధానంగా మాట్లాడుకున్న అంశం ఏంటంటే మన క్యాడర్కి కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద అంటే సమాచార హక్కు చట్టం అంటారు. ఇది ఎప్పుడు వచ్చింది? 2005లో అమల్లో తీసుకొచ్చారు. దీని ప్రకారం ఏంటంటే మన పరిధిలో మనం రైతు సాధికార సంస్థ ఏపీసీఎన్ఏ ప్రాజెక్ట్ కింద ఏ కార్యక్రమం మీద ఎవరికి సమాజంలో ఉన్న ప్రతి సిటిజన్ కూడా అడిగే హక్కు ఉండదు. ఏ డౌట్ వచ్చినా వాళ్ళు మనకు ఒక లిఖితపూర్వకంగా ఒక లెటర్ ఇస్తారు. ఉదాహరణకి మనం పలానా గ్రామంలో ఎంతమంది ప్రకృతి వ్యవసాయ రైతులు ఉన్నాం అనుకోండి, దానికి సంబంధించి వాళ్ళు సమాచారం తీసుకోవచ్చు. ఎక్కడ రైతులు ఉన్నారు ఏంటి అనేది కూడా వాళ్ళు ఎవరు అడిగినా కూడా విత్ ఇన్ లిమిట్ టైంలో మనం వాళ్ళకి ఆ సమాచారాన్ని